వాళ్ళకి ఎవరు చెప్పారు మరి? మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? తప్పుడు సమాచారం పెడుతున్నారని వాళ్ళే రాశారు కదా. ఇంకోటి ఈ ఎమ్మెల్యేల దందా, అధికారుల దందా వాళ్ళ పేపర్లే రాసినాయి. పొద్దు నుంచి లేకోగానే ఆ సిండికేట్ గేమ్స్ ఎట్లా ఉందనేది వాళ్ళే రాశారు కదా. మరి అంటే నీకు కొన్ని వేరే వాడు చెప్తే గనక శత్రువు, నీవాడే చెప్తున్నాడు కదా, ఏం కంట్రోల్ చేశారు దాని తర్వాత? ఇప్పుడు నువ్వు గంజాయి మొత్తం మేము తీసేసాం, మూసేసాం, ఇప్పుడు దొరికితే వేరే రాష్ట్రం ఇప్పుడు అట్లాగే బెల్ట్ షాపు తాగితే అది వైన్ షాప్ అనుకో, తాగి ఏ గొడవ చేయకపోతే వైన్ షాప్ అనుకో. అదే గనక ఒకవేళ దొరికి ఏదైనా రచ్చ జరిగింది అనుకోండి, అయినా బెల్ట్ షాప్ అనక వైన్ షాప్ అని అను. అంటే ఈ 1/2 డజనో 10 బెల్ట్ షాపుల్లో అమ్మినా కూడా అదే వైన్ షాప్ ఓడిదే అనుకో. వైన్ షాప్ ఓడి తరపున రోడ్డు మీద పెట్టాడు అనుకో. మా బీసెంట్ రోడ్ లో గనక షాపులు ముందు రోడ్డు మీద పెట్టుంటాయి, ఆ షాపుల్లో అమ్మే సరుకులే. వాళ్ళు ఏంటంటే తెలివిగా లోపలికి వెళ్ళి కొనేటటువంటి వాడికి రేట్ ఎక్కువ చెప్తారు, ఆ బయట అదే రేట్ తక్కువ చెప్తారు అనమాట. అయ్యే వెరైటీస్ 2 పెట్టిస్తారు, లోపల ఒకటి బయట ఒకటి, సేమ్ టైప్ అనమాట. ఇక్కడ బెల్ట్ షాప్ లోను వైన్ షాప్ లో ఉంటాయి, కాకపోతే బెల్ట్ షాప్ లో 20 రూపాయలు వేస్తారు, ఇక్కడ 10 రూపాయలు వేస్తున్నారు, అది తేడా. కానీ ఒకటి సార్, నిజంగా వీళ్ళు అంటున్నట్టు ఈ ఫోన్ ఆడియోలో ఉన్నట్టు ఒక్కొక్క షాప్ దగ్గర నుంచి నిజంగా నెలకి అంటే మొత్తం 39 షాపులు ఎన్నో వీళ్ళ పరిధిలో వీళ్ళు మాట్లాడుకుంటారు. అంటే దాదాపు ఒక ఎమ్మెల్యేకి ఒక 60 లక్షల వరకు ఆదాయం నెలకి. అంటే వీళ్ళు ఇంకా ఈ షాపులో ఎంత వసూలు చేయాలి, వాళ్ళు ఎంత తినాలి, వీళ్ళకి ఎంత ఇచ్చుకోవాలి?